తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సంపత్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్ చెప్పండి, అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటింది. ఈ నేపథ్యంలో ఏదైతే 6 గ్యారంటీలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 2 అమలు చేస్తున్నాం, 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇంకా సమయం 45 రోజులు మాత్రమే ఉంది. పార్లమెంటరీ ఎన్నికల కోడ్ కూడా వచ్చే సమయం ఆసన్నమవుతుంది. మరి ఇప్పుడు గనక 100 రోజుల్లో అమలు చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు విశ్వసించే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే వీళ్ళ దిశ దశ ఎటు వెళ్తుంది అనేది మనకి అర్థమవుతుంది కదండి. వాళ్ళు తప్పించుకునే పని మీద లేరు. ఏదైనా సరే వీటిని ఇచ్చిన వరకు మేము హామీలు నెరవేర్చాలనే దాని మీదే కృషి చేస్తున్నారు. ఆ చిత్తశుద్ధి మీద, కాంగ్రెస్ చిత్తశుద్ధి మీద ఇంకా అనుమానాల్లో వచ్చే పరిస్థితి ఇంకా తెలంగాణలో అప్పుడే రాలా. ఎందుకంటే 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చి మార్పు అయితే కావాలి అని కోరుకుని కాంగ్రెస్ని తీసుకొచ్చారు. కాబట్టి కాంగ్రెస్ మీద ఇప్పుడు ఒక 2 అయితే అమలు చేశారు, అందులో బేషరతుగా అమలు చేశారు. మూడోది కూడా మేము 2500 రూపాయలు చొప్పున మహిళలకి వేసే కార్యక్రమానికి సంబంధించి అర్హులైన వాళ్ళు ఎంపిక ప్రాసెస్ మొదలెట్టామన్నారు, చేస్తారు. మీరు అన్నట్టు 1.5 మిగిలిన ఒక 4 వరకు పూర్తి చేశారనుకోండి, అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఏదైనా ఎన్నికల సంఘం కనుక నిబంధన పెడితే ఒకవేళ ఆ ఒక్కటి అయ్యే వరకు ఒక 40 రోజుల పాటు పోస్ట్ పోన్ అవుతుంది ఎన్నికలు అయ్యే వరకు. అంతేగాని మరీ నెలల తరబడి అయితే అవకాశం లేదు. కాబట్టి నేను అనుకోవటం అప్పుడే కాంగ్రెస్ మీద కూడా అనుమానాలు పెంచుకోవటం అయితే తెలంగాణ ప్రజల్లో ఉండదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు పథకాలు గతంలో అమలు చేస్తున్నారు, ఏవి కూడా వీళ్ళు కట్ చేయలే. కాకపోతే వీళ్ళు ఇచ్చిన హామీలు అడిషనల్ హామీలు. అదే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పేదలకు పనికొచ్చే అన్నా క్యాంటీన్లు కూడా మూసేశాడు. అది ఒక కక్షపూరితంగాను గత ప్రభుత్వానికి ఆ పేరు ఎందుకు రావాలి అని. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారిలో కానీ అలాంటి అపరిపక్వత కానీ ఆ దుందుడుకుతనం కానీ కనపట్టాల ప్రజల్లో. అది ఒకటి అప్రిషియేట్ చేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఏదైనా సరే పథకాలను కానీ వాటిని ఒక్క ఎయిర్పోర్ట్కి సంబంధించిన రూట్ విషయంలో చెప్పాడు తప్ప ఆయన ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఇవ్వద్దనలా. ఇదంతా బాగా సంపన్న వర్గాలు నివసించే ప్రదేశం, ఇటు నుంచి వెళ్ళటానికి పెద్ద ట్రాఫిక్, ఎవరు కూడా మెట్రోని ప్రిఫర్ చేయరు. కాబట్టి ఓల్డ్ సిటీలో మధ్యతరగతి వాళ్ళు, పేద వర్గాల వాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి కూడా చాలామంది ఎయిర్పోర్ట్కి, సౌదీకి, అటు ఇటు కొన్ని గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. అదే ఇక్కడ యూరప్కి వెళ్ళే వాళ్ళకి, అమెరికా వెళ్ళే వాళ్ళకి పెద్ద ఒకళ్ళు కూడా రారు. జస్ట్ వాళ్ళ లగేజ్ వాళ్ళు తీసేసుకు వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ కారు అక్కడ డ్రాప్ చేస్తుంది. ఆ ఒక్క దాని మీద చెప్పాడు తప్ప అది కూడా మళ్ళీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయమన్నారు. ఒక ఆచరణాత్మకమైన ఉద్దేశంతో వెళ్తామని నాకు కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని సమాంతరంగా గమనిస్తున్నా, సమానంగా గమనిస్తున్నా. అక్కడ ప్రజల్లో ఉండే ఉద్దేశాలు కానీ, అక్కడ ప్రభుత్వ ఉద్దేశాలు కానీ, ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశాలు, పనితీరు రెండింటినీ గమనిస్తున్నా. కాబట్టి ఆ పనితీరుకి ఈ పనితీరుకి చాలా మార్పు ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, గతంలో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా కూడా గొప్పగా పనిచేసింది. అయినా ఇక్కడ ప్రజలు మార్పు కోరుకున్నారు. అది ఒక గొప్ప విషయం. అంటే ఏదైనా ప్రభుత్వం అనేది ఒకే ప్రభుత్వం కొనసాగితే ఒక అహంభావం వస్తుంది, ఒక నియంతృత్వ ధోరణి వస్తుంది, ప్రజల పట్ల నిర్లక్ష్యం వస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఒక జలక్ ఇవ్వాలి అనే ఒక ఇది ఇక్కడ కనపడింది. ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు ఇంత మంచి ప్రభుత్వాన్ని ఆయన చెప్పుకున్నాడు కదా, కేసీఆర్ గారు కూడా ఆంధ్రాకి తెలంగాణకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందని చెప్పాడు. హరీష్ రావు గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ శాసనసభ సభలోనే చెప్పారు. అక్కడ డబల్ రోడ్లు ఉన్నదంతా తెలంగాణ, లైట్లు వెలిగేది తెలంగాణ, డబ్బులున్న రాష్ట్రం తెలంగాణ, రైతులకి ధాన్యం అమ్మగానే డబ్బులు ఇవ్వగలిగిన రాష్ట్రం అని. అట్లా అయినా మార్పు కోరినప్పుడు అక్కడ ప్రజలు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దుష్పరిపాలన మార్చాల్సిన అవసరం ఉందనే ఫీల్ గట్టిగా వచ్చారు. ఒక రకంగా వీళ్ళు దిశానిర్దేశం చేశారనుకోవచ్చు తెలంగాణ ప్రజలు. మార్పు అనేది అవసరం ఎప్పుడైనా, అందులోనూ ఏకపక్ష ధోరణితో వెళ్ళే ప్రభుత్వాలు మార్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా రాజకీయ చైతన్యం ఈ ప్రజల్లో ఎక్కువ అండి మొదటి నుంచి కూడా. అది ఆ ప్రభావం అక్కడ కూడా చూపింది. గతంలో ఏమైందంటే ఇక్కడ ప్రభావం కేసీఆర్ గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారిని
2019లో ఆయన గెలుపు బాధ్యత నీళ్లు భుజాన వేసుకున్నారు. ఉమ్, అవుట్ ఆఫ్ వే వెళ్ళి కూడా చేశారు. అది తెలంగాణ ప్రజలకు కూడా రుచించాల. మన రాష్ట్రం గురించిన ఎన్నుకున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయటం ఏంటి? అందులో చంద్రబాబు నాయుడు గారు అప్పటికే సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఇక్కడ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత లేదు. అవినీతిని తెలంగాణ ప్రజలు ద్వేషిస్తారు ఎప్పుడైనా సరే, ప్రభుత్వంలో ఉండే అవినీతిని. ఆయన ప్రభుత్వంలో లేకుండానే అంత అవినీతి చేసి 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని ఎందుకు సమర్థించాడు అనే ఫీల్ వచ్చింది. ఆ రోజునే కేసీఆర్ గారి పతనం మొదలైంది. ఎప్పుడైనా మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, కానీ చెడాలతో స్నేహం చేస్తే దాని మూల్యం ఎలా చెల్లించుకోవచ్చు అనే నీతిని కేసీఆర్ గారిని చూసిన తర్వాత నేర్చుకోవాలి ఎవరైనా కూడా. ఓకే. అంటే ఒక తుక్కుగూడ సభ వేదిక ద్వారా 6 గ్యారెంటీలను సోనియా గాంధీ తోటి ప్రకటింపజేశారు. ఖచ్చితంగా ఒకవేళ గనక ఈ 6 గ్యారెంటీలు పార్లమెంట్ ఎన్నికల్లోపు 100 రోజుల్లోపు కనుక పూర్తి చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు విశ్వసిస్తారా? ఎందుకంటే వీళ్ళు 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా గెలవాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. విశ్వసించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఆ, ఎందుకంటే అంత తొందరగా ప్రజలు క్విక్ నిర్ణయానికి రారండి. ఉమ్, ఇప్పుడు 10 ఏళ్ళు చూశారు కేసీఆర్ గారిని. ఉమ్, కేసీఆర్ గారిలో మార్పు వస్తాను. ఫస్ట్ 5 ఏళ్ల తర్వాత కూడా ఒక నిర్ణయానికి వచ్చి కూడా ఉమ్, కాంగ్రెస్ సరైన పద్ధతిలో లేదు, ఇప్పుడు కాంగ్రెస్ని ఎన్నుకునే కన్నా ఒక రకంగా ఏదో ఒకటి నడుపుతున్నాడు డ్రైవరు, కేసీఆర్ బెటర్ అని ఎన్నుకున్నారు. అంత తొందరగా కన్క్లూషన్కి వస్తారని నేను అనుకోను. ఈవెన్ 12 సీట్లే కాదు, ఉమ్, ఇంకా ఎక్కువ కాంగ్రెస్ గెలిచినా పోవాల్సిన ఆశ్చర్యపోకర్లా. ఆ, ఎందుకంటే ప్రజలు ఒకటండి, ప్రభుత్వం యొక్క ఉద్దేశాలను గమనిస్తారు. కాలం నిర్ణయ గడువు కన్నా కూడా ప్రభుత్వం ఆ ఉద్దేశంతో ఉందా, లేకపోతే ఏదో రకంగా ప్రజలకి అంటకత్తిరేసే పని మీద ఉందా అనేది. ఉమ్, ఏదో ప్రజల పట్ల మంచి భావంతో ఉంది అని కనుక నమ్మకం కుదిరింది అనుకోండి, కొద్దిగా కాలం వ్యవధి జరిగినా కూడా భరిస్తారండి. ఉమ్, అట్లా కాకుండా ప్రభుత్వం ఏదో ఒక రకంగా మనల్ని డిస్క్వాలిఫై చేయాలని, ఈ పథకాలను ఎగ్గొట్టాలని చూస్తుందన్న భావన కనుక వచ్చింది అనుకోండి, ఆ భావన ప్రమాదం. ఉమ్, నేను ఇంతవరకు ఇంకా ఆ భావన వచ్చిందని అయితే కాంగ్రెస్ మీద అనుకోవట్లా. ఓకే. కాంగ్రెస్ కూడా అటువంటి భావనకి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళు సావు తప్పి లొట్టకన్నుతో వాళ్ళు బయటపడ్డారు. అసలు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి లేకపోతే వాళ్ళు కాంగ్రెస్ బయటపడేది కాదు, ఇంకొక 5 ఏళ్ల పాటు కూడా తిప్పుకునేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి టీఆర్ఎస్కి వచ్చింది. ఉమ్, ఈ ప్రభుత్వం నుంచి మళ్ళీ తిరిగి అధికారం తీసుకోవటం అనేది, పోగొట్టుకోవటం తేలిక, కానీ కింద పారబోసుకున్న నూనెని ఎత్తుకోవటం కష్టం. ఉమ్, ఇప్పుడు పరిస్థితి అదే. టీఆర్ఎస్ చాలా కష్టపడాల్సి వస్తుంది. అందులో రేపు జరుగుతున్న లోక్సభ ఎలక్షన్ కాబట్టి టీఆర్ఎస్కి వేస్తే ఏం లాభం అనేది జనం ఆలోచిస్తారు. ఉమ్, వేస్తే బీజేపీ కన్నా వేస్తారు, జాతీయ పార్టీకి, లేదంటే కాంగ్రెస్ కన్నా వేస్తారు. వాళ్ళు జాతీయ పార్టీ మనకి ఏదైనా రేపు సహాయం చేయాలన్నా వాళ్ళు చేయగలుగుతారు. ఉమ్, ఒక ఏనుగు ఎత్తుబడిపోయింది అనుకోండి, అంటే కూలబడిపోయింది అనుకోండి, ఉమ్, చేమలో ఇంకొకళ్ళు ఎత్తలేవు కదా, మళ్ళీ ఇంకొక ఏనుగు వస్తేనే ఎత్తుతుంది. అవును. అట్లాగే రేపు లోక్సభలో వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఎక్కువ సాధించి ఏ పవర్లోకి వచ్చినా కూడా మనకు మేలు జరుగుతుంది అనుకుంటారు, కానీ ఒక ప్రాంతీయ పార్టీ గెలవటం వలన అంత ఉపయోగం ఏంటి అనేది ఆ వివక్ష చూపిస్తారని నేను అనుకుంటున్నాను.